హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఒక మంచి ఔషధ మొక్క కోసం. ఈ మొక్క చూడటానికి సేమ్ వంకాయ మొక్కలానే ఉంటుంది. దీనికి ఉన్న పువ్వులు కూడా అలానే ఉంటాయి. అలాగే ఈ కాయలను అయితే తింటారు. వీటినైతే మేము ఉస్తికాయలు అని పిలుస్తాము. ఈ కాయలు మనం కూర చేసుకోవాలంటే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హార్ట్ హెల్త్ కి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కి, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఉస్తికాయల్లో అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఇవి ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా వండుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా చెట్టుకున్న కాయల్ని తుంచిన తర్వాత ఈ కొమ్మల్ని, ఈ కాయల్ని సెపరేట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, వీటిని సెపరేట్ చేసిన తర్వాత చూస్తే అచ్చం పచ్చి బఠానీలా కనిపిస్తున్నాయి కదా, కానీ కాదు, వీటిని ఉస్తికాయలు అని అంటాము. మరి మీరేమంటారో, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఈ కాడల నుండి కాయలు సెపరేట్ చేసిన తర్వాతే అసలైన క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇవి బయట మనకి పొలం గట్ల మీద, రోడ్ సైడ్, ముళ్ళ కంపల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 3-4 సార్లు అయినా దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని మన సైడ్ అంతగా వండుకోరు కానీ తమిళనాడు, కర్ణాటక సైడ్ ఇవి చాలా ఫేమస్ అన్నమాట. మెయిన్ గా తమిళనాడులో చాలా ఎక్కువగా తింటారు. వీటిని ఇంకా శుభ్రం చేసిన తర్వాత రోల్లో వేసుకుని బాగా దంచుకోవాలి. ఇలా దంచడం వల్ల ఏంటంటే ఇందులో సీడ్స్ అనేవి అన్ని మనకు బయటకు వచ్చేస్తాయి. ఇదే మనకి మెయిన్ స్టెప్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గింజలన్నిటిని మనం ఒకసారి వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ గింజలన్నిటిని ఎందుకు తీసేయాలి అంటే ఈ గింజలు ఉంటే కనుక కూర అనేది చేదుగా ఉంటుంది. సో ఆ గింజలన్నీ పోయే వరకు 2-3 సార్లు అయినా శుభ్రంగా కడుక్కోవాలి. చూసారు కదా, ఇలా క్లీన్ చేసి కొద్దీ ఇందులో సీడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తగా 2-3 సార్లు అయినా మనం మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ ఉస్తికాయలు తింటారని తెలియక మా ఇంటి పక్కనే ఈ మొక్క ఉన్నా సరే మేము చాలా సార్లు అవాయిడ్ చేసాము. కానీ మా పిన్ని తమిళ వాళ్ళు తినడం చూసి వండింది. చాలా టేస్టీగా ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా దీనికోసం వెతుకుతారని అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత మిగిలింది తొక్కే కదా అని అనుకోవద్దు, దాన్నే తింటారు. సీడ్స్ తో తింటే మాత్రం చేదుగా ఉంటది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి పసుపు కూడా వేసేసి దీన్ని బాగా ఉడకబెట్టాలి. ఇంకా దీంతో మీరు పచ్చడైనా చేసుకోవచ్చు, పప్పులో అయినా వేసుకోవచ్చు, లేదంటే టమాటా వేసి పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మా పిన్ అయితే కొబ్బరికాయ వేసి ఫ్రైలా చేస్తుంది. ఇంకా దీని టేస్ట్ వచ్చేసి సేమ్ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇది కూడా. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుని 2 నిమిషాల పాటు దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న ఉస్తికాయల్ని ఉప్పు, పసుపు కూడా వేసి 2 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి. వీటిని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన పని లేదండి. అలాగే ఇంకా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసి 2-3 నిమిషాల పాటు వేయించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉస్తికాయలు, కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవి మీకు దొరికితే కనుక అస్సలు వదిలిపెట్టకండి. ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.